స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. ఫ్లోరోసిస్ అనగానే ముందుగా మన కాళ్ళు చేతులతో పాటు మొత్తంగా శరీరమే వంకర్లు తిరిగిపోయిన వ్యక్తులు మన కళ్ల ముందు మెదులుతారు. నిజమే, ఫ్లోరైడ్ మన ఎముకల్ని గుల్ల చేస్తుంది. కానీ మీకు తెలుసా, ఫ్లోరైడ్ రక్కసి అన్నింటికంటే ముందుగా మన దంతాలపైనే ప్రతాపం చూపిస్తుంది. దంతాల్ని పసుపు రంగులోకి మార్చేస్తుంది, ఎనామిల్ పొరను కరిగించేస్తుంది, మొత్తంగా దంతాల్ని పీల్చి పిప్పి చేస్తుంది. ఫ్లోరోసిస్ మూలంగా వచ్చి పడే దంత సమస్యలు, వాటిని నివారించుకునే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లోరోసిస్ అంటే ఏంటి? రెగ్యులర్గా మనం రోజు 1 ppm ఆఫ్ ఫ్లోరైడ్ తీసుకుంటూ ఉండాలి. ఒకవేళ డ్యూరింగ్ డెవలప్మెంట్ ఆఫ్ టూత్ బడ్ ఈ ఫ్లోరైడ్ కంటెంట్ కనుక మనం ఎక్కువ తీసుకున్నట్టయితే ఆ డెవలప్మెంట్ ఆఫ్ ద ఎనామిల్ మీద ఈ ఫ్లోరైడ్ డిపాజిట్స్ ఉండి డెంటల్ ఫ్లోరోసిస్ అని ఉంటుంది. సో ఈ డెంటల్ ఫ్లోరోసిస్ వల్ల ఎనామిల్ కూడా ఇంప్రాపర్గా ఫామ్ అయ్యి ఈ ఫ్లోరెపటైట్ క్రిస్టల్స్ ఎనామిల్ మీద ఫామ్ అయ్యి ఉంటాయి. దీన్ని మనం డెంటల్ ఫ్లోరోసిస్ అని అంటాం. ఫ్లోరోసిస్ మూలంగా దంతాలు ఎలా పాడవుతాయి? యూజువల్గా డెవలప్మెంట్ స్టేజ్లో కనుక ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువైతే ఈ దంతాలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ డెవలప్మెంట్ అంటే సే ఫ్రమ్ 3 months to 3 years లోపు ఫ్లోరైడ్ ఇంజెక్షన్ ఎక్కువ ఉంటే 1 ppm కన్నా ఎక్కువ ఫ్లోరైడ్ తీసుకున్నట్టయితే కనుక ఈ ఫ్లోరైడ్ వెళ్ళి ఎనామిల్ మీద డిపాజిట్ అయి ఉంటాయి. ఇవి 2 రకాలుగా ఉంటుంది, మైల్డ్ ఫ్లోరోసిస్, మోడరేట్ ఫ్లోరోసిస్ అని. ఈ మైల్డ్ ఫ్లోరోసిస్లో జస్ట్ ఎనామిల్ నార్మల్గా ఉండేదానికన్నా కొంచెం ఎక్కువ తెల్లగా ఉండి దాని మీద చిన్న చిన్న స్పాట్స్ కనపడతా ఉంటాయి. ఈ సివియర్ ఫ్లోరోసిస్ అయితే ఎనామిల్ బ్రౌన్గా అయిపోయి దాని మీద పెద్ద పెద్ద పిట్స్ కానీ క్రాక్స్ కానీ పెద్ద బ్రౌన్ లైన్స్ కానీ ఉంటాయి. అవి ఏదైనా తినేటప్పుడు ఏదైనా గట్టిగా కొరికినప్పుడు ఎనామిల్ చిప్ అయిపోతూ ఉంటుంది. సో దీన్ని సివియర్ ఫ్లోరోసిస్ అని అంటాం. నార్మల్గా ఎనామిల్ తెల్లగా మెరుస్తా చాలా దృఢంగా ఉంటుంది. సో ఈ ఫ్లోరైడ్ డిపాజిషన్ ఉన్న ఎనామిల్ మాత్రం కొంచెం వీక్గా ఉండి ఏది గట్టి తీసుకున్నా కూడా ఎనామిల్ డెంటి నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది. రొటీన్గా ఇది డెవలప్మెంట్ ఆఫ్ టూత్ బడ్లో స్టార్ట్ అవుతుంది. 3 నెలల నుంచి 3 ఏళ్ల వరకు ఎక్కువ శాతం ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. తర్వాత 3 to 8 years వరకు కొంచెం మోడరేట్గా ఎఫెక్ట్ అవుతారు. 8 years తర్వాత కనుక ఎక్కువ తీసుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో 3 to 3 years కొంచెం 3 months to 3 years కొంచెం చాలా జాగ్రత్తగా మనం తీసుకునే వాటర్లో ఫ్లోరైడ్ ఎంత ఉంది ఏంటి అనేది చూసుకుంటూ ఉండాలి. యూజువల్గా ఈ ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ మనం తీసుకునే వాటర్లో ఉంటుంది. కొన్ని ఏరియాస్లో ఎక్కువ ఫ్లోరిడేటెడ్ వాటర్ ఉంటాయి. అది తీసుకున్నప్పుడు వెంటనే ఈ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. కొంతమంది చిన్నపిల్లల టూత్పేస్ట్లో, మౌత్ రిన్సెస్లో కూడా ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటుంది. అవి వాళ్ళు జస్ట్ బ్రష్ చేసి ఊసేయకుండా అది మింగుతూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఫ్లోరోసిస్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఇది కాకుండా కొన్ని వాటర్ బాటిల్స్ ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్న వాటర్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అది కూడా వాళ్ళు టెస్ట్ చేయకుండా తాగితే ఫ్లోరైడ్ ఎక్కువ ఇబ్బంది పెడతా ఉంటుంది. ఫ్లోరోసిస్ మూలంగా దెబ్బతిన్న దంతాలను తిరిగి బాగు చేయొచ్చా? ఫ్లోరోసిస్ ఉన్న టీత్ చాలా బ్రౌన్గా ఉండి చూడటానికి చాలా ఇబ్బందిగా కనిపిస్తూ ఉంటాయి. ముందు పళ్ళు అంతవరకు ఫ్లోరోసిస్తో పేషెంట్ కనుక ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తే కనుక ఫస్ట్ ఇమీడియట్గా మనం పేషెంట్కి బ్లీచింగ్ అనేది ఒకటి ప్రిస్క్రైబ్ చేస్తాం. ఈ బ్లీచింగ్ ఏంటంటే 2 రకాలు ఉంటాయి, ఇన్స్టెంట్ బ్లీచింగ్, స్లో బ్లీచింగ్ అని. ఇన్స్టెంట్ బ్లీచింగ్ అంటే ఇమీడియట్గా 1-2 daysలో కంప్లీట్గా బ్లీచ్ అయిపోతుంది. లేదు స్లోగా అంటే కనీసం ఒక 3-4 రోజులు పట్టే బ్లీచింగ్ కూడా ఉంటుంది. ఒకవేళ పేషెంట్ ఇది ఇష్టపడినప్పుడు వేరే ఇతర ట్రీట్మెంట్స్ కూడా వెళ్ళొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్లోరైడ్ ఉన్న దానికి కాంపోజిట్ ఫిల్లింగ్స్ కూడా చేయొచ్చు. సో ఎక్కడైతే ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అయిందో దాని మీద మళ్ళీ కాంపోజిట్ ఫిల్లింగ్ చేసి మళ్ళీ నార్మల్గా దంతాలను అందంగా తీర్చిదిద్దవచ్చు. తర్వాత ఇంకా అది కూడా ఇబ్బంది అయితే పేషెంట్కి పోర్సిలిన్ వెనీర్స్ అని కంప్లీట్ టూత్ అంతా కూడా కవర్ చేసే వెనీర్స్ తయారు చేయొచ్చు. సో ఇట్లా డిపెండింగ్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ ఫ్లోరోసిస్, ఫ్లోరైడ్ ఎంత ఎఫెక్ట్ అయింది ఏంటి దాన్ని బట్టి మనం రకరకాల ట్రీట్మెంట్లు డిసైడ్ చేసుకుని చేస్తాం. దంతాలను గుల్ల చేసి వాటిని పీల్చి పిప్పి చేసే ఫ్లోరోసిస్ భూతానికి ఎలా అడ్డుకట్ట వేయాలో, ఫ్లోరైడ్ బారి నుంచి దంతాలను ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. కఫ సమస్యల్ని ఎలా తగ్గించుకోవాలి,